నా పేరు సూర్యబాబు అండి. నేను చేనేత రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను. ఏం చేస్తారు సార్ ఈసారి ప్రధానంగా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు, విష్ణుకుమార్ రాజు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అంటారు? ఎవరు సపోర్ట్ చేయబోతున్నారంటే? సార్, గతంలో మీరు చూశారు, మేము కూడా చూసాం, విశాఖపట్నం వాసులు అందరూ కూడా చూశారు. మరి గతంలో గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి గెలిచినప్పటికీ కూడా మరి కేకే రాజు గారు సమన్వయకర్తగా ఉండి నార్త్ నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేశారనేది మనం చెప్పే కంటే చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రోడ్స్ కానీ, పార్కులు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సొంత కార్యక్రమంగా భావించి కేకే రాజు గారు ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఒక అద్దంలా తయారు చేశారు. ఎక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రీసెంట్గా మాల్స్ కానీ, అందరూ రాబోయే ఉద్యోగాలు కానీ, మరి అత్యంతంగా ప్రతిరోజు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి కేకే రాజు గారు మాకు చూపించినటువంటి నియోజకవర్గం చేసింది అయితే చాలా ఉంది. మరి ముఖ్యంగా మీరు అడుగుతున్నారు చేనేతలకి మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి. సార్, మీకు నేను చేనేత సామాజిక వర్గంలో పుట్టిన వాడిగా, ఒక చేనేత వర్గానికి చెందినవాడిగా నేను ఒకటే విషయం చెప్తాను సార్. ఇప్పుడు పద్మశాలీలకి అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2 ఎమ్మెల్సీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఆప్కో చైర్మన్ కూడా 2 పదవులు కూడా ఆయనే ఇచ్చారు. మరి పద్మశాలి కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే 15 మంది డైరెక్టర్లు కూడా చేయడం జరిగింది. మరి అలాగే సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో మరి మంగళగిరి సీట్ని మరి అక్కడ 2 లక్షల పైగా పద్మశాలీలు ఉన్నాం, చేనేతలు ఉన్నాం. మరి ఆ సీట్ని మరి మాకు కేటాయించారు, మూడూరు లావణ్యకి మరి అదే మరి మాకు ఇవ్వచ్చు కదా 2 లక్షలు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ. మరి కూటమి ఎందుకు ఇవ్వలేదు? మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. దానికి అనుగుణంగానే మేము ఆ చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళందరం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా పద్మశాలి భవన్లో నార్త్ నియోజకవర్గం నుంచి మేము వాళ్ళకి మద్దతు కూడా తెలియజేస్తాం.